బరిగొడ్డు కడకొస్తా నీకేమన్నా ఎవడు అసలు నీకేం వెళ్ళు నా బరిగొడ్డు కడుగుతా మీరు కూడా సంపేస్తా బరిగొడ్డు కడకొచ్చా నా బరిగొడ్డు కడకొస్తా నీకేమన్నా ఎవడు అసలు నీకేం వెళ్ళు నా బరిగొడ్డు కడుగుతా మీరు కూడా సంపేస్తా బరిగొడ్డు కడకొచ్చా ఏ తాగబోతాడు గీకుపోడా అనబా మర్యాద ఉండదు తాగరు నా కొడుకు ఎవడు ఉన్నారా నువ్వు తాగతరా ఏ తాగబోతాడు గీకుపోడా అనబా మర్యాద ఉండదు తాగరు నా కొడుకు ఎవడు ఉన్నారా నువ్వు తాగతరా బతికేదేంద్రా నువ్వేనా బతికిత్రవేంద్ర మమ్మల్ని బతికేదేంద్రా నువ్వేనా బతికిత్రవేంద్ర మమ్మల్ని బరిగొడ్లు గిరిగొడ్లు అనబాక బరిగొడ్లు అంటే పిచ్చి కోపం నాకు బరిగొడ్లు గిరిగొడ్లు అనబాక బరిగొడ్లు అంటే పిచ్చి కోపం నాకు బొరకా చెప్పేవాళ్ళ కచ్చుకోబడుతా నిన్ను బొరకా చెప్పేవాళ్ళ కచ్చుకోబడుతా నిన్ను కాదు కార్తీక మాసం జనాలు అందరూ సముద్రం కాడ కార్తీక మాసం జనాలు సముద్రం తిరుగుతున్నారు కదా 2 ఒంట్లు తీసుకొచ్చి ఒంట్లు పైన ఎక్కించుకోరా అవును అదేనయ్యా పైన ఎక్కించుకో చెప్పేది పిల్లకాయలు ఎక్కించుకొని కొంచెం దూరం అట్లా తీసుకెళ్ళి ₹100 ఒక పిల్లోడికి పిల్లలు మొత్తం ఎగబడతారు అక్కడ బర్రెలు కాస్తారు గెట్టు చెప్పేదేనా ఇట్టాగ కర్ర పట్టుకుని ఒంటి తాళ్ళు లాక్కెళ్ళండి నేను లాక్కెళ్దాం కాదు ఆల్రెడీ 5 ఒంట్లు తెచ్చా కార్తీక మాసం ఈ 15 రోజులే జాతర ₹1,00,000 వస్తాయి ఒక ఒంటికి నేను చెప్పేదంటావా కోతులాడిచ్చేవాడా పెట్టమరు మగవాడా కోతులాడిచ్చేవాడా పెట్టమరు మగవాడా మాకు అవసరం అంటే అవసరం కాదు చెప్పేది మీ ఇద్దరు తాడు తీసుకొని ఎంత దూరం కాదు లాక్కుని వెళ్ళండి పిల్లకాయలు ఒక ఒంటి ఉంటది నాకు 5 ఒంట్లు కొనుక్కోలేదు పెంచుకో రాజస్థాన్ తెప్పించా నేను రాజస్థాన్ తెప్పిస్తే మమ్మల్ని అడిగితే మేమెందుకు వస్తాం పిల్లకాయలకి ఇంకో తేవడం కాదు బిజినెస్ బర్రెలు లాక్కేయాలి కట్టేస్తాను ఒంటికి లాక్కేయాలని కొంచెం దూరం చెప్పేదినా అది ఉటో అంటే లేచిద్ది నేర్పిస్తా నేను మాకు హిందీ వద్దేమో పోరా నాయన మేము ఎట్ట కూడా బాగానే మమ్మల్ని బిజినెస్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి ఎక్కువ తీసుకో ఈ నా వదిలేసి పట్టేవాళ్ళ ఉన్నాడు ఉన్నాడు సముద్రం కార్తీక మాసంలో ఏంది సముద్రం కాడ చీరాల వాటర్ నిలకుండా తెచ్చింది చూసి ఎప్పుడు నువ్వు పెద్ద ఉట్టు ఉంటుంది 15 మంది కూర్చోడు ఇడిగా చూడపోయి సినిమాలో కూడా చూసాం సినిమాలో చూస్తాం కాదు మీరే తీసుకోండి డబ్బులు సరే 2 ఒంట్లు మీరు తీసుకోండి మీరు బతుకుతారని మంచి బతికేదేంద్రా నువ్వేనా బతికిత్రవేంద్ర మమ్మల్ని బతికేదేంద్రా నువ్వేనా బతికిత్రవేంద్ర మమ్మల్ని నువ్వేనా బతికిత్తున్నావా ఏంద్రా ఏ అట్నవేంద్రా మర్యాద ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తారా ఏం చేస్తా ఒంట్లో అది తీసుకొచ్చి అర్థమైందా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన రోడ్ల మీద పాములు ఆడిచోళ్ళ ఉన్నాను మేము ఆడిచోళ్ళగా కానీ 4 దుప్పట్లు వేసుకొని ముంగిసులు పట్టేవాడికి అర్థం కాదు 4 దుప్పట్లు వేసుకొని వాటి మీద నువ్వు కూడా తిరిగి అడుకోరా 4 దుప్పట్లు వేసుకొని వాటి మీద నువ్వు కూడా తిరిగి అడుకోరా అడుకోరా నేను ఎట్టుంటావురా నీకెందుకురా ఆడతారు చూసావా రోడ్ల మీద కోసం తీసి జాగ్రత్తగా మాట్లాడు లమ్మిడి కొడుకో నేనేం చదువుతాను నీకు నేనేం చదువుతాను చెప్పు నువ్వు చెప్తే మేము చేసేది ఎంత వడ్డీ ఎంత తెలుసు డబ్బు వచ్చేది రాసుకెళ్ళి మాట్లాడు నోరు లేచిందా లమ్మిడి కొడుకు పొడుతా లమ్మిడి కొడుకు గాడి ప్యాంట్లు ఎత్తేసేవాడా గాడి ప్యాంట్లు ఎత్తేసేవాడు నువ్వు మరుసు ప్యాంట్లు ఎత్తేసేవాడు అంటారా నేనా సరే నేను వెళ్దాంపా నాకు రావాలి తర్వాత నెల మీ కాడ పెట్టుకుని అద్దె నేను కట్టుకుంటే చూడ పైన ఎక్కి బర్రెలు కాడ తిరగండి మాకు అవసరం లేదని చెప్పావు ఎప్పుడు కూడా పోతాయి దాని ఎక్కి తిరిగితే నువ్వు ఎక్కి తిరిగితే నీ కాళ్ళు ఎప్పుడు పోతాయి పోరా నువ్వు యాదవ చెప్పింది వచ్చి
కొడతా నిన్ను మర్యాద కొడదు నేను తీసుకున్నాను ఒంట్లో నువ్వు వెళ్దాం పైన వదిలేసే ఒంటి తాడు పట్టుకుని లాక్కెళ్ళడమే ఉట్టో జావు బయటను ఏంద్రా ఆయన లాక్కెళ్తాను ఏంద్రా ఆయన లాక్కెళ్ళేది ఉట్టో జావు బయటను ఏంద్రా ఆయన లాక్కెళ్తాను ఏంద్రా ఆయన లాక్కెళ్ళేది ఆయన లాక్కెళ్ళిపోతున్నా నాకు నష్టం వచ్చింది నష్టం వచ్చే రాని నేలకు అద్దె తీసుకొచ్చుకోవాలి ఒంటిని లాక్కెళ్ళమన్నా పిల్లగాలి కాదు డబ్బులు మీకు ఇస్తాగా చెప్పు బరిగొడ్లుగా ఎంత వస్తాయి మీకు ₹1,00,000 వస్తాయా ఒక రోజుకి ఏది వచ్చేది గోంగారు వచ్చేది నీకు ₹1,00,000 వస్తాయా కొడతా నిన్ను ఏంట్రా నువ్వు చేస్తే మేమే కట్టేసి ఒంటిని చూడు తోలేస్తాక నువ్వు ఏడు కూడా ఉండవు మర్యాదగా ఉంటుంది ఎవరు రాసుకెళ్ళినా ఏంద్ర నువ్వు చేస్తే బరిగొడ్లు మొత్తానికి మీద 4 గుడ్లు వేసుకుని వెళ్ళాం చడుకోరా యాదవ్వా నెల వరకు రా పోరా బుడ బుక్కలు నాకు అవసరం లేదు నేను రాను చెప్పేది నాకు లాస్ వస్తుంది వల్ల తెచ్చి ఓట్లు నేను పీరుసలు అమ్ముకునేవాడా పక్క పీరుసలు అమ్ముకునేవాడా ఎందుకు చెప్పేది ఒంట్లో రకం ఇది పొగులు చూసి ఇళ్లలో దెంగ రకం గుట్లేసుకుని ఇళ్ళప్పుడు తిరిగి అడుక్కు తొండలు పట్టేవాడు ఏం మాట్లాడుతున్నా చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఒంట్లు డబ్బులు వస్తాయి చదువు నేను మంచి తెచ్చుకో అడుకు దగ్గర రకాలు తెచ్చుకో ఒంట్లు కాసేవాళ్ళగా ఉన్నా నువ్వు మేము కాసేవాళ్ళగా ఉన్నాం నీ కింద తోడు కాసేవాళ్ళ బొర్రలు కాసేవాళ్ళ కనపడుతున్నావు నేను చెప్పేదాన్ని లాస్ట్ నీ చేత కోతులు అమ్మేస్తాడు ఆయన నమ్మేమంటే కమ్మని డబ్బులు వస్తాయి నీకు చదువుతున్నా బరిగొడ్లు అవసరం అయితే సాయంత్రం పడుతుంది మధ్యాహ్నం నుంచి బరిగొడ్లు గిరిగొడ్లు అనబాక బరిగొడ్లు అంటే పిచ్చి కోపం నాకు మధ్యాహ్నం నుంచి బరిగొడ్లు గిరిగొడ్లు అనబాక బరిగొడ్లు అంటే పిచ్చి కోపం నాకు సరే బరిగొడ్లు ఆగు కుందేరు కూడా మేపడు ఆగు ఇది పంచాయతీ పంచాయతీ ఎవరు పంచాయతీ ఎవడో తీసుకురా కుందేరు కూడా మేపడు అంత ప్రభుత్వ పొలాలు పంచాయతీకి సంబంధించి బయట నేను చెప్పిన ప్రధానమంత్రివా చెప్పేది పంచాయతీలో పనిచేస్తాను నేను పంచాయతీకి జమ్ము అవసరం జమ్ము నాశనం చేస్తున్నారు ప్రభుత్వాన్ని పంచాయతీ నీ ప్రభుత్వం ఉంటే పోరా తోలు నీ ప్రభుత్వం ఉంటే పోరా తోలు చెప్పినప్పుడు రాకపోతే చెప్పాక రామని సిగ్గుంటే అటు దొరికారు దొరికాలండి మీరు రానప్పుడు పంచాయతీకి సంబంధించి రానప్పుడు మీరు వెళ్ళిపోవడం ఏ పంచాయతీతో మాకు సంబంధం లేదు నీ పంచాయతీ మేము ఒంట్లు తీసుకొచ్చాక రాజస్థాన్ తెచ్చాం మనం ఉంటాం మనకుంటాయి మన స్టేట్ లో ₹4 వస్తాయి మీరు పంచాయతీలో ₹4 మాకు అవసరం లేదు మేము వస్తామని చెప్పి పంచాయతీ పరంగా తెప్పించాం మేము అయ్యి మర్యాద రావాల్సింది పొలం ఏమన్నా ఉంటే చెప్పరాడా ఏదో నేను పంచాయతీలో పనిచేస్తున్నా కాబట్టి ఇది కాదు రోడ్డు పక్కన ఇది మొత్తం చూడు ఇది కాలువ కుందేరు మేపొద్దు పండి నీ పేరుందా నా పేరు ఉంది నీ పేరుందా నీ పేరు ఇంటికాడ నీ పేరుందా నా పేరు ఉంది నీ పేరుందా నీ పేరు ఇంటికాడ చూపెడతా నీకు కాజాలకు కావాల్సిందే కుందేరు మా తాత రాశాడు నాకు మా తాత రాశాడు చిన్నప్పుడు మందరి కుందేరు అని రాశాడు యాదవ ఎవరు నువ్వు కుందేరు నీదంటావు ఏంద్ర నీదైనా కుందేరు మా తాత రాశాడు రా నువ్వు కుందేరు కడపొస్తావు యాదవ ఏందనుకున్నా మా తాత అప్పట్లో నాకు రాశాడు కుందేరు కుందేరు నీ ఇష్టం నాకు అనవసరం అంటే నువ్వే మాట్లాడదేగా పిలిచారు ఎవరు పంచాయతీ లేదు గించారు లెక్క చెప్పుకో ఏంద్రా నోరు లేకపోతుంది నీ దిక్కున్నా చెప్పుకో గబ్బు కొడుతుంది తాగు ఎప్పుడు ఏంద్రా నోరు లేకపోతుంది నీ దిక్కున్నా చెప్పుకో
తాగుబోతు మొహోడా గబ్బు కొడుతుంది తాగు ఎప్పుడు తాగడమే ఈ వాసన డబ్బులు పెట్టి ఏమన్నా తాగావా నా డబ్బులు కాకపోతే ఇచ్చావా నువ్వేమైనా ఇచ్చావా నీ దగ్గరికి ఏమన్నా చదువుకున్నావా తాగి తిరిగితే ఏం కాస్తాడు ఈయన బరిగొడ్లు ఏం కాస్తాడు అందుకే రా తిరగలేడు ఆయన తాగి నా ఇష్టం రా నేను రాను మా తాత అప్పట్లో నాకు రాసి తాతలేడు ఏం లేదు బరిగొడ్లు తోలేసి బయటికి బురకా చెప్పేవాళ్ళ కట్టుకోబడుతా నిన్ను బురకా చెప్పేవాళ్ళ కట్టుకోబడుతా నిన్ను వెళ్ళిపో మర్యాదగా ఉండదు వెళ్ళిపో తాగి రంకులే మాకు అర్థమైందా ఒడ్లోడు తీసుకెళ్తాయి చూద్దు అరే పందికొక్క మొహోడా ఏంద్రా నువ్వు పాలు పిండి అన్ని ఇట్ట తాగిస్తే ఇస్తాడు ఇంట్లో ఎప్పుడు వచ్చింది తాగి తిరగతావే నా ఇష్టం రా నువ్వు నా ఇష్టం తాగుతావు తిరుగుతావు మేము తిరుగుతాం ఏమేం చేస్తావు నువ్వు నువ్వు రేదవా పోరా నాకు తాగిపోతాడు వద్దురా ఒంటిని గాడిని నమ్మేస్తాడు ఒంటిని తాగి అర్థమైందా మీద చెయ్యి బయట కానీ తీసుకెళ్తే నిన్ను పడగొట్టి పడేస్తే ఎక్కడ నేను నీకు వండిస్తాపా వండి నెల రోజులు సగం నీకు సగం నాకు ఆయన వదిలేసి ఈ తాగిపోతాడు అక్కడ వదిలేసి నమ్మేస్తాడు నేను వెళ్తాం కాదు సంబంధం లేదు వెళ్ళు నాకు వాసన అర్థమైందా తాగిపోతు మా హోడు కాడ నాకు మాట్లాడాలి తాగిపోతాడు గీకు కూడా అనమాట మర్యాద ఉండదు తాగరు నా కొడుకు ఎవరు ఉన్నాడు రా నువ్వు తాగతరా తాగిపోతాడు గీకు కూడా అనమాట మర్యాద ఉండదు తాగరు నా కొడుకు ఎవరు ఉన్నాడు రా నువ్వు తాగతరా నువ్వు తాగరా నీకు వండితే అమ్మేస్తే అమ్మేస్తే వండితే నీ ఒట్టికాడ నేను దాసకారం చేస్తాను లేకపోతే నీకు సంబంధం లేదు వెళ్ళిపో పోరా నీకు సంబంధం లేదు వెళ్ళిపో ఈ తలలో నుంచి వెళ్ళిపో రానంత చంద్ర రానంత చంద్ర రావంటే మనిషిరా నువ్వు కాదు ఆయన ఊరుకోను మర్మాలు చింపిస్తా శవాల మీద కాదు అర్థమైందా నీకు ముంత పప్పు కూడి పెడతా నిన్ను మర్యాద ఉండదు నువ్వు పైకి పక్కరా ఏంద్రా నువ్వే తినేదేంద్రా ఎల్రా ఎల్రా ఏంద్రా మాట్లాడదా ఏం చేస్తా ఏం చేస్తారా ఏం చేస్తా అసలు ఏంద్రా నువ్వా ఏంద్రా అసలు ఏమనుకున్నావు వచ్చేవారు నువ్వు పాసుబాబులు బట్టలు నువ్వు చూసా నువ్వు లాగా ఉండవు నేను కాదు నువ్వు ఉండవు నువ్వు రేదవా బరిగొడ్లు బయట బరిగొడ్లు బయట పంచాయతీ నిన్ను పంచాయతీలో పనిచేస్తాను కొన్నావేంది రాసిచ్చారా పంచాయతీ నీకేమైనా రాసిచ్చారా మర్యాదగా నీకేమైనా రాసిచ్చారా నేనంటే చూపి మేము తోలికేస్తాం నాది కాదు పంచాయతీ సర్రా పంచాయతీ రాను ఏంద్రా ఏంది కాకులు మేసేస్తాం లేదా దొంగలకి మేస్తాం బరిగొడ్లకి మేసేస్తాం అన్నిటికి మేత ఏంది కాకులు మేసేస్తాం లేదా దొంగలకి మేస్తాం బరిగొడ్లకి మేసేస్తాం అన్నిటికి మేతేస్తాం నిన్ను మాది నువ్వు హిందీ మాకు అన్ని భాషలు వచ్చు రావురా మర్యాద ఏం చేసుకుంటా చేసుకో ఏం చేస్తా చూద్దాం పోరా ఏం చేస్తా బరిగొడ్డు కట్ట రావద్దు నేను బరిగొడ్డు కట్టుకొస్తే మాత్రం అటు వెళ్తాను సంబంధం లేదు నేను సంబంధం లేదు నా బరిగొడ్డు కడక రావద్దు అసలు నువ్వు నీకు నాకు సంబంధం లేదు అసలు నువ్వెవడురా నా బరిగొడ్డు కడకొస్తా నీకేమన్నా ఎవడు అసలు నీకేం వెళ్ళు నా బరిగొడ్డు కడుకుతా మీరు కూడా సంపేస్తా బరిగొడ్డు కడకొచ్చా నా బరిగొడ్డు కడకొస్తా నీకేమన్నా ఎవడు అసలు నీకేం వెళ్ళు నా బరిగొడ్డు కడుకుతా మీరు కూడా సంపేస్తా బరిగొడ్డు కడకొచ్చా పాలు పిండి చేస్తా సాయంత్రం పాలు పిండి చేస్తా మా ఇష్టం పాలు నువ్వు పిండి మేము పిండుకుంటావురా
ఎవరు నువ్వు రాస్కల్ ముండా కొడతా ఎవరు నువ్వు తోలుకొని పిన్ మరి ఏం చేస్తావురా రాని వెళ్ళేటప్పుడు చూద్దాంరా పొడి చేసి వెళ్ళిపోతావు అంతే పొడి చేస్తా పొడిరా ఒక బొట్టు పోలరా నువ్వు చేస్తా చూడు ఒక్క ఇంటిసిన పొడు నేను లంబిన కూడా నీ పేగులు మెల్లసి తిరగపోతే నేను ఏం చేస్తా చూద్దు నా పేగులా చూద్దు దగ్గరికి వెళ్ళను మరి ఇప్పుడు వెళ్ళి సాయంత్రం అయితే పడుతున్నాడు పొడు అప్పుడు పొడు చూద్దాం సరే ఇగో నేను తాగబోతు మోహోడా తాగబోతాడు పోతాడంటే బాగుద్రా ఏమనుకున్నావు తాగబోతు మోహోడా తాగబోతాడు పోతాడంటే బాగుద్రా ఏమనుకున్నావు మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకో ఏదో ఉన్నారు ఏదో తాగి ఎత్తుకొస్తున్నారు రోజు బరిగొడ్లు కార్లు తాగి బరిగొడ్లు గాయకూడదు నువ్వు చేస్తే మా ఇష్టం రేపు పొద్దున పంచాయతీ యువత నీ గురించి తాగి బరిగొడ్డు భయపడుతున్నాడు యాక్సిడెంట్ కూడా అయింది అక్కడ నీ వల్ల నువ్వు చూసావా యాక్సిడెంట్ నువ్వు చూసావా ఏం చూసేది యాక్సిడెంట్ అయితే నువ్వు చూసావా నీ బర్రెల వల్ల అవుతున్నాయి నా బర్రె వల్ల నువ్వు చూసావా రాసావా అసలు నువ్వు రాసి పెట్టావా లేదా నువ్వు గీత గీసావా నువ్వు రాసి పెట్టా గీత గీసావురా ఇరుకు మాటలు మాట్లాడు కత్తి పడిద్ది నడిపి మీద మర్యాదగా వెళ్ళిపో ఇంక ఉండవా గచ్చాటికి పిచ్చి లేచిద్ది నాకు కత్తి పడిద్ది నడిపి మీద మర్యాదగా వెళ్ళిపో ఇంక ఉండవా గచ్చాటికి పిచ్చి లేచిద్ది నాకు ఏందో ఉందంటే ఏందో ఏంద్రా ఉందే ఏంద్రా ఉందే నీకు నీకు మెంటల్